అన్నమయ్య జిల్లా పీలేరులో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రాత్రి వేళల్లో పహారాను మరింత పెంచడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు ప్రారంభించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికపై సమాచారం అందిన వెంటనే అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు. నిన్నటి దినము పీలేరు పట్టణంలో మనకు అవుట్స్కట్స్ లో చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన కదలికలు కనపడినాయి. మన దృష్టికి వచ్చింది, పోలీసు వారి దృష్టికి. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కనుబిల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలని అప్రమత్తం చేసేదాని కోసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, మీకు ఎవరన్నా అనుమానితులు, అపరిచితులు, అట్లా ఏదైనా డౌట్ గల క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా డైల్ 100కి, డైల్ 112 కూడా తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, మన యొక్క పట్టణ అవుట్స్కట్స్, ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లలో ఎవరైనా మనకి కొత్త వాళ్ళు కనిపిస్తే కానీ ఇమ్మీడియట్గా కూడా మనకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మీ ద్వారా తర్వాత ప్రజలు కూడా మాకు ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడానికని మాకు కొద్దిగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వీళ్ళ కదలికలు మనము సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టడం జరిగింది. వాళ్ళు చెడ్డీ గ్యాంగు లేదంటే ఇంకొక అఫెండర్స్ ఉండిండొచ్చు బయట నుంచి. అంటే ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి గస్తీ తిరుగుతారు. మాకు జస్ట్ మీరు అటువంటి అనుమానితులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసు దాని మీద తగు చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. నిన్నటి దినము పీలేరు పట్టణంలో మనకు అవుట్స్కట్స్ లో చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన కదలికలు కనపడినాయి. మన దృష్టికి వచ్చింది, పోలీసు వారి దృష్టికి. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కనుబిల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలని అప్రమత్తం చేసేదాని కోసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, మీకు ఎవరన్నా అనుమానితులు, అపరిచితులు, అట్లా ఏదైనా డౌట్ గల క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా డైల్ 100కి, డైల్ 112 కూడా తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, మన యొక్క పట్టణ అవుట్స్కట్స్, ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లలో ఎవరైనా మనకి కొత్త వాళ్ళు కనిపిస్తే కానీ ఇమ్మీడియట్గా కూడా మనకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తున్నాము. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మీ ద్వారా తర్వాత ప్రజలు కూడా మాకు ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడానికని మాకు కొద్దిగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత